Hello everyone, I am Susmita. Welcome to my channel. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ వైద్యారోగ్య శాఖ నుంచి మరి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్లో ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకుండా మనకి ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయండి. సో మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్లో పేరుకి మాత్రమే వైద్యారోగ్య శాఖ అని ఉంది. సో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్లస్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ గల వారికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉందండి. దానికి సంబంధించిన వివరాలు అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. సో ఫాలో మీ వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఏదైనా ఈజీగా పోస్ట్ చేయడానికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా అయితే కుదురుతుంది. సో ఫాలో మీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెలకు ఒకసారి మనకి ఒక నోటిఫికేషన్కి సంబంధించి వైద్యారోగ్య శాఖ నుంచి మనకి అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు. ఒక్కోసారి మంత్కి 2 టైమ్స్ వరకు రిలీజ్ చేస్తున్నారండి. సో నేను రిలీజ్ చేసిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ నా ఛానల్లో నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో అది గమనించి నాకు సపోర్ట్గా మీ యొక్క లైక్స్ అనేవి ఇవ్వండి, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనే దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారండి. సో ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి January 23 వరకు ఉందండి. సో మనకి ప్రొవిజన్ లిస్ట్ అనేవి మనకి February 15 నుంచి మనకు వస్తాయండి. అబ్జెక్షన్స్ లాస్ట్ డేట్ అనేది మనకి 16th February టు 17th February వరకు ఉంటాయండి. డిసిప్లే ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 24th Februaryకి వస్తుందండి. అండ్ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే మనకి 25th February మనం అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనం చెప్పవచ్చు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 28th February రిలీజ్ చేస్తారన్నమాట. సో మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్. సో ఇది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 42 ఇయర్స్ అనమాట. SC ST అండ్ BC EWS వాళ్ళకి +5 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్కి +3 ఇయర్స్ ఎక్స్ట్రా. ఫిజికల్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళకి +10 ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 52 ఇయర్స్ వరకు మనకు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఫీజు వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే 250 అనమాట. SC ST BC EWS ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఫీజు లేదనమాట. సో మనకి మెరిట్ లిస్ట్ ఆధారంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనం అప్లై చేసుకోవడానికి 10th ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ మా క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ ఏపీ పారామెడికల్ బోర్డుకి సంబంధించిన క్వాలిఫికేషన్ కలవాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ క్యాట్ సర్టిఫికేట్, మళ్ళీ 6th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది వారు చెప్పిన అడ్రస్కి. సో మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలా రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మనం అటాచ్ చేసి వారు చెప్పిన లొకేషన్స్లో మనం అక్కడ ఇవ్వాలన్నమాట. ఫీ కూడా మనకి SC ST BC EWS వాళ్ళకి నో ఫీ అండ్ అదర్స్కి ఓసీ వాళ్ళకి మాత్రమే 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 27 కేటగిరీస్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయండి. సో మనకి ఆల్ కేటగిరీస్ వాళ్ళకి మెడికల్కి సంబంధించి మళ్ళీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్ అనమాట. కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్లు ఎటువంటి ఫెసిలిటీస్ ఎటువంటి గౌరవాలు ఉంటాయి అన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబులు అయితే ఉంటాయి. సో మనకి ప్రైవేట్ జాబ్లో ఉన్న టెన్షన్స్ వరీస్ ఏమీ ఉండవు. సో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నవారో వారికి ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ ఫిజిసిస్ట్కి వచ్చేసరికి డిగ్రీ ఉండాలి. ఫిజిక్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ మీద డిగ్రీ అయితే ఉండాలి. అండ్ లేదంటే ఇంకా ఏంటంటే MSc డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ లేదంటే మెడికల్ ఫిజిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. ఇంటర్న్షిప్ అనేది 12 months రికగ్నైజ్డ్ అయిన రేడియేషన్ థెరపీ డిపార్ట్మెంట్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి రేడియోలాజికల్ ఫిజిస్ట్కి వచ్చేసరికి దీనికి కూడా మన డిప్లొమా ఇన్ రేడియాలజికల్ లేదంటే మెడికల్ ఫిజిక్స్ అనే క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ మెడికల్ రేడియోస్కోప్ టెక్నిక్స్ DMRITలో ఉండాలి. ఏ డిప్లొమా ఇన్ రేడియేషన్
ప్రొటెక్షన్ డీఆర్‌పీలో ఉండాలనమాట. ఇంటర్న్‌షిప్ అనేది 12 మంత్స్ చేసుండాలి. రేడియేషన్ థెరపీ డిపార్ట్‌మెంట్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి రేడియోథెరపీ టెక్నీషియన్‌కొచ్చేసరికి బీఎస్సీ ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ అనేది చేసుండాలి. లేదంటే ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏఆర్‌బీకి సంబంధించిన 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రేడియోథెరపీ ఎక్విప్‌మెంట్ అనేది దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ దీనికొచ్చేసరికి క్లినికల్ టెక్నాలజీ చేసుండాలి. లేదంటే రిలేటెడ్ డిసిప్లిన్ థెరపీ, రేడియోగ్రఫీ చేసి ఉండాలి. లేదంటే ఈక్వివలెంట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన ట్రైనింగ్ గానీ, పేషెంట్ మూవింగ్, హ్యాండ్లింగ్, పేషెంట్ పాత్‌వే సంబంధించిన రేడియోథెరపీ ట్రీట్మెంట్ సంబంధించిన లేదంటే పేషెంట్స్‌ని మూవింగ్, హ్యాండ్లింగ్ అలాంటివి తెలిసిన ఉండాలి. రేడియోథెరపీకి సంబంధించిన ట్రీట్మెంట్‌కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాలజీ టెక్నీషియన్‌కొచ్చేసరికి బీఎస్సీ డిగ్రీ అనేది చేసుండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ మీద 2 ఇయర్స్ డిప్లొమా అయితే ఉండాలి. డిప్లొమాతో పాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రో కార్డియోగ్రఫీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. లేకుంటే బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేది చేసుండాలి. అండ్ అదేంటంటే ఏపీపీఎంబీ రిజిస్టర్ అయి ఉండాలనమాట. టీటీ టెక్నీషియన్‌కొచ్చేసరికి డిప్లొమా పాస్ అయి ఉండాలి. లేకుంటే బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్స్ అనేది చేసుండాలి. ఇది కూడా ఏంటంటే ఏపీ పారామెడికల్ బోర్డ్ నుంచి అయితే ఉండాలనమాట. క్లినికల్ ఫార్మసిస్ట్‌కొచ్చేసరికి దీంట్లో డాక్టరేట్ డిగ్రీ ఇన్ ఫార్మసీ లైసెన్స్ సంబంధించిందనమాట. డాక్టరేట్ డిగ్రీ ఇన్ ఫార్మసీ లైసెన్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్లినికల్ ఫార్మసీ సెట్టింగ్ మీద ఉండాలన్నమాట. నా నాలెడ్జ్ అనేది రిలవెంట్ లాస్, రెగ్యులేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రోగ్రామర్ దీనికొచ్చేసరికి బీఈ, బీటెక్ ఇన్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ లేదంటే ఎంసీఏ లేదా పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీఐ కానీ దీనికి కూడా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద లేదంటే గవర్నమెంట్ సెక్టార్‌లో కానీ, ప్రైవేట్ సెక్టార్‌లో కానీ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్లినికల్ సైకాలజిస్ట్‌కొచ్చేసరికి దీనికి కూడా ఎంఫిల్ అనేది పాస్ అయ్యి ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి లేదంటే సైకాలజీ చేసి ఉండాలి. లేదంటే ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ చేసి ఉండాలి. లేదంటే ఎంఏ సైకాలజీ అండ్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ మీద ఉండాలి. ఇది కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఆర్‌సీఐకి సంబంధించి రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. టెక్నీషియన్ దీనికొచ్చేసరికి ఇంటర్మీడియేట్ ఆర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ అనేది చేసి ఉండాలి. అండ్ ఇది కూడా ఏపీపీఎంబీతో రిజిస్టర్ అయి ఉండాలి. సో సీఆర్ఎం టెక్నీషియన్‌కొచ్చేసరికి క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. డీసీఎల్టీ నుంచి అండ్ దీనికి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది రెలెవెంట్ ఫీల్డ్ నుంచి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్పీచ్ థెరపిస్ట్ దీనికి కూడా మనకి ఎనీ డిగ్రీ అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలి. డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ మీద మనకి ఉండాలన్నమాట. ఇది కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఆర్‌సీఏ మీద. ఈఈజీ టెక్నీషియన్ దీనికి కూడా ఇంటర్మీడియేట్ ఆర్ డిప్లొమా క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. అండ్ బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ ఈజీ అండ్ ఈఎన్ఎంజీ చేసి ఉండాలి. లేదంటే పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. ఇది కూడా ఏపీపీఎంబీ రిజిస్టర్ అయి ఉండాలి. సో డయాలసిస్ టెక్నీషియన్‌కి వచ్చేసరికి ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇంటర్మీడియేట్‌లో సైన్స్ గ్రూప్స్ ఉంటాయి కదా! ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద 50% మార్క్స్ అయితే ఉండాలి. బీఎస్సీ ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ లేదా ఈక్వివలెంట్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అనెస్థియా టెక్నీషియన్‌కి వచ్చేసరికి బీఎస్సీలో అనెస్థియా టెక్నీషియన్ ఆపరేషన్ థియేటర్‌కి సంబంధించి చేసి ఉండాలి. ఇంటర్మీడియేట్‌లో సైన్స్ ఉంటుంది కదా! సీబీఎస్ఈ, ఐసీయూ, పీయూసీ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఏపీపీఎంబీతో. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌కి వచ్చేసరికి ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ పాస్ అయి ఉండాలి. అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కానీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ కానీ చేసి ఉండాలి. ఇది కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఏపీపీఎంబీతో. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోమెట్రీ టెక్నీషియన్‌కి వచ్చేసరికి
ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. అండ్ బీఎస్సీ ఆడియాలజీ లేదంటే డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్స్ బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ అయితే ఉండాలన్నమాట. ఇది కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆర్సీఐతోను అండ్ ఏపీపీఎంబీతో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇయర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి వచ్చేసరికి అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది మనకి యూజీసీ నుంచి ఉండాలి. అండ్ దీనికి వచ్చేసరికి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించిన టైప్ ఉంటుంది కదా, టైప్ రైటింగ్లో హయ్యర్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ డీసీఏ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. సో ఇది అనమాట క్వాలిఫికేషన్. హౌస్ కీపర్ అండ్ వార్డెన్కి వచ్చేసరికి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనేది దీనికి సంబంధించిన ఎన్సీఈఆర్టీ లేదంటే ఎన్సీటీ రికగ్నైజ్డ్ అయిన మెడికల్ సబ్జెక్ట్ నుంచి చేసి ఉండాలి. బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదంటే స్టోర్ అటెండెంట్ ఆర్ లైబ్రరీ అటెండెంట్కి ఇంటర్మీడియట్ లేదంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. మోటరీ అటెండెంట్ వచ్చేసరికి మేల్స్కి మాత్రమే 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అర్హులు అనమాట. ఎలక్ట్రికల్ హెల్పర్ దీనికి వచ్చేసరికి 10th ఆర్ ఇంటర్మీడియట్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ సంబంధించింది ఉండాలి. వాచ్మెన్కి వచ్చేసరికి 10th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. స్వీపర్కి వచ్చేసరికి 10th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి 10th లేదంటే ఈ ఇంటర్మీడియట్తో మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన కోర్స్ అనేది చేసి ఉండాలి. అది కూడా గవర్నమెంట్కి సంబంధించిన రికగ్నైజ్డ్ సంబంధించింది అయి ఉండాలి. సో మనకి జాబ్స్ అనమాట. జాబ్స్ వైజ్గా మనకి ఇక్కడ శాలరీస్ కూడా ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ జాబ్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో శాలరీస్ అని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు కావాల్సిన వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతున్నానండి. ఈ దాదాపు 142 పోస్టుల వరకు అయితే ఉన్నాయి అనమాట. సో అప్లై చేసుకోండి. మనకి మళ్ళీ చెప్తున్నాను, డేట్ January 23తో మనకి ఈ యొక్క అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుంది. సో అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇది ఒక అఫీషియల్గా రిలీజ్ చేస్తారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. సో అప్లై చేసుకోవడానికి మనకి మన అడ్రస్ వచ్చేసరికి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ మచిలీపట్నం, దీనికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్కి. సో వాళ్ళు చెప్పిన అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసి అక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు వాట్సాప్ గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.